శ్రీకాకుళం జిల్లాలో యోగాంధ్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 5,000 మంది యోగాసనాలతో సముద్ర తీర ప్రాంతం కోలాహలంగా మారింది. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలి. యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం మండలం పెద్ద గనగలవని పేటలో తీర ప్రాంతంలో మత్స్యకారులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో అయినా పార్కులో అయినా ప్రతిరోజు యోగాసనాలు వేసుకోవచ్చన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో నిర్వహించనున్నట్లు వివరించారు. మే 21న అరసవల్లి నుంచి యోగాంధ్ర ప్రారంభించబడిందని, ఇటీవల చారిత్రక ప్రదేశమైన డచ్ భవనం వద్ద 1000 మందితో యోగాసనాలు చేయించినట్లు వివరించారు. ఇక తీర ప్రాంతంలో 5,000 మంది పైన మత్స్యకారులు పాల్గొన్నట్లు చెప్పారు. 80 అడుగుల రహదారిలో ప్రతిరోజు యోగా చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇందులో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. రాంబాబు చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి. ఏదైతే ఈ యోగా కార్యక్రమం జరుగుతుందో శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం అయితే మాత్రం యోగాసనంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి పెద్ద గనకాల పేటలో ఈ రోజు ఉదయం 7 గంటలకైతే మాత్రం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. యోగాసనాలకు సంబంధించి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతో ప్రతిరోజు సముద్ర తీర ప్రాంతంలో మాత్రం వేటకెళ్లే వారికి ఏ విధంగా అయినా ఈ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, అదేవిధంగా శారీరక పరంగా కాదు యోగాసనాల ద్వారా కొంత దోహదపడతాయని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాత్రం వాళ్ళని భాగస్వామ్యం చేసేటట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం జరిగినటువంటి యోగాసన కార్యక్రమంలో మాత్రం భారీ ఎత్తున 5,000కు పైగా అయితే మాత్రం జనాలు అయితే మాత్రం రావడం జరిగింది. వాళ్ళతో ఏకంగా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు అయితే మాత్రం అన్ని విధాల శ్రీకాకుళం సంబంధించిన కలెక్టర్ గారు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో గొండు శంకర్రావు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో అయితే వాళ్ళు చేస్తున్నట్టుంది. ఏదైతే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ జూన్ 21 జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అయితే మాత్రం 5 లక్షలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకైతే మాత్రం శ్రీకాకుళం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకునే విధంగా అదేవిధంగా ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ నెల మొత్తం కూడా యోగా మాసంగా ప్రకటిస్తూ శ్రీకాకుళంలో నిత్యం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్లు అయితే మాత్రం యోగాసనాలు ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అధికారులు కూడా చాలా ప్రత్యేకతను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో యోగాసనాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవేర్నెస్ కల్పిస్తూ యోగాసనాల ద్వారా శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. శరీర దృఢత్వంతో పాటు మైండ్ ప్రశాంతంగా ఉంటూ మనిషి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే చాలా ఉత్సాహంగా ఉండేందుకు ఈ దోహదపడతాయని వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.